సాక్షి న్యూస్ పేపర్ 8/10/2020 డెత్ ఆఫ్ పాలెపు కోటేశ్వరరావు. ఇలాంటివి ఆ నాయకులు ఇక్కడ ఏ కారణాలతో చనిపోయారో అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇది స్పూరియస్ లిక్కర్ తాగడం వల్ల చనిపోయారని చెప్పి తప్పుడు కథనాలు న్యూస్ పేపర్ లో రాయటం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం. అనంతపురం జిల్లాలో గుంతకల్లులో కలిగిరి మండలం ఇక్కడ కూడా హరిజన్ వినయ్ పెద్దన్న అంటారు, అతనిది అదొక కేసు. అలాగే నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా కలిగిరి మండలంలో నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా ఒక అతన్ని చనిపోయారని చెప్పి అదొక తప్పుడు ప్రచారం. అట్లాగే ఇది మొలకల చెరు అన్నమయ్య జిల్లా ఇక్కడ కూడా వెంకటరామప్ప ఇది కూడా సోషల్ మీడియాలో పేపర్లో మీరు స్ప్రెడ్ చేస్తాం. ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందనే దానికి ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ కట్టాం. మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసినా నిజాలు నీకు తెలుస్తాం. ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్ గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇలాంటివి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసే మటుకి ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంటది. ఎవరైతే ఇలాంటి స్ప్రెడ్ చేస్తా ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా మేము అడుగుతాం. వాళ్ళని మీకున్నటువంటి ఆధారాలు ఏంటో చూపించమని మేము అడుగుతాం. ఆధారాలు చూపించిన ఎడల వాళ్ళ మీద డెఫినెట్ గా ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం అది ప్రింట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, బిఎన్ఎస్ 353 ప్రకారం ప్రజల్ని తప్పుదారి పట్టించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన దాని కింద విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే 356 ప్రభుత్వాన్ని ప్రతిష్టని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయడానికి చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా 356 కూడా మేము సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా అదర్ సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసే మటుకి ఎక్కడా కూడా ఉపేక్షించే సమస్య లేదు. అది సోషల్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు. ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలకు చేస్తే మటుకి ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదని కూడా తెలియజేస్తాం.